శ్రీ శారదా పరమేశ్వరికి ప్రాంజలిస్తూ జగద్గురువులకు నమస్కరిస్తూ జగద్గురు అనుగ్రహంతో చెప్పుకు వస్తున్న సూత సంహిత నిన్నటి రోజున సూత పౌరాణికుడు నైమిషీయ మహర్షులకు చెప్తున్నటువంటి అంశము సాక్షాత్ బృహస్పతి తన తపఫలంగా శివుని ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాడు. ఆ జ్ఞానంలో ప్రధానంగా మానవుడు తరించడానికి కావలసిన జ్ఞానం సృష్టికి పూర్వమే సృష్టికర్త ద్వారా అనుగ్రహించాడు భగవానుడు అని తెలుస్తున్నది. ఆ జ్ఞానమే వేదం అని చెప్పబడుతున్నది. ఆ వేదం ప్రధానంగా ధర్మ రూపంగా జ్ఞాన రూపంగా మనకు లభ్యమవుతున్నది. ధర్మము ఐహిక ఆముష్మికాలు పొందడానికి సహకరిస్తుంది. అది నిష్కామంగా చేసినట్లయితే ఈ జన్మలోనే చిత్తశుద్ధిని, వివేకాన్ని, మోక్షాన్ని కూడా కలిగిస్తున్నది. అటువంటి వేదము చెప్పిన సాధన మార్గములు, మోక్ష సాధన ఉపాయములు ఏవైతే ఉన్నాయో వాటిని తెలియజేస్తూ వేదము చెప్పిన ప్రకారంగా ఆయా వర్ణాశ్రమ ధర్మాలు వాటిని ఈశ్వరార్పణ బుద్ధితో చేసిన వాడు తరిస్తాడు. ఆశ్రమాలన్నింటిలోనే అత్యంత ఉత్కృష్టం సన్యాసాశ్రమం అయినప్పటికీ మిగిలిన ఆశ్రమాలు ఏం తక్కువ కాదు. ఆయా ఆశ్రమంలో కూడా విద్యుక్తి ధర్మములు భగవదర్పణ బుద్ధితో చేస్తూ సాధన చేయవచ్చు, భగవద్ అనుగ్రహంతో ముక్తి పొందవచ్చు అని చెప్తూ ఆ తర్వాత పాప ప్రాయశ్చిత్తం అని ప్రత్యేక అధ్యాయాన్ని చెప్పారు. ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మానవుడు చేయవలసిన కర్తవ్యాల్లో పాప ప్రాయశ్చిత్తం ఒకటి. అసలు నేను పాపాలే చేయలేదు కదా, ప్రాయశ్చిత్తం ఎందుకండి అనడం ఒక పాపం. ఎందుకంటే పాపపుణ్యాలు రెండు లేనిదే జన్మ రాదు. కానీ ఇప్పటివి కాకుండా పూర్వం మనం చేసిన జన్మల పాపాలు కూడా ఉన్నాయి. ఉభయ కర్మ క్షయం చేసుకోవడానికి భగవంతుడు వచ్చిన అవకాశం ఈ జన్మ. కానీ ఈ జన్మలో కర్మక్షయం చేసుకోవాలి. ఇక్కడ కర్మక్షయం చేసుకోవడం అంటే ఒకటి పాపం చేయకుండా ఉంటే కనీసం పుణ్యకర్మ చేస్తే, పుణ్యకర్మ అయితే ఎప్పటికో అప్పుడు చిత్తశుద్ధినిస్తుంది. కోరికగా చేస్తే జన్మాంతరాల్లో ఇస్తున్నది, కోరిక లేకుండా చేస్తే ఈ జన్మలోనే ఇస్తుంది. కనుక పుణ్యకర్మకి ప్రమాదం లేదు. పాపకర్మలు గతంలో వచ్చే గనక వాసనారూపంగా ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు మనం చేసినటువంటి ప్రాశ్చిత్త కర్మల వల్ల ఆ వాసనారూపమైనటువంటి పాపములు తొలగుతాయి. కానీ ఇప్పుడు మనం పాపం చేయకుండా పుణ్యం చేస్తూ ఉంటే ప్రాశ్చిత్త కర్మలు ఏం చేస్తాయి అంటే ఆ పాప వాసనలను దూరం చేస్తాయి. అంతేకాకుండా కొత్తగా పాపం చేయని బుద్ధులు పుట్టకుండా చేయగలవు. ఈ రెండు విషయములు ఉన్నాయి. వాసనలు పోతే సంస్కారాలు శుద్ధమవుతాయి, అప్పుడు సంకల్పాలు శుద్ధమవుతాయి. అందుకే ప్రాయశ్చిత్త కర్మలు అంత విశేషం. ప్రాయశ్చిత్త కర్మలు నిత్యం మనం చేసే అనుష్ఠానములు కూడా ప్రాయశ్చిత్త కర్మల వంటివే. ఎందుకంటే ఈ జన్మకి తెచ్చుకున్నటువంటి పూర్వం ప్రారంధ రూపంగా వచ్చిన పాపపుణ్యాలు మాత్రమే కాకుండా సంచితంగా ఎన్నున్నాయో మనకు తెలియదు. అందుకు ఇప్పుడు మనం చేసేటువంటి సత్కర్మాచరణ ఇత్యాదులు ఏం చేస్తాయంటే ప్రాయశ్చిత్త కర్మలు ఆ సంచిత రూపంలో ఉన్న పాపాలని పోగొడతాయి. ఈ ప్రారంధంలో ఉన్నటువంటి పాపాలను కూడా క్షయింపజేయగలవు. అందుకే మనం చేసే నిత్యానుష్ఠానములు ఎక్కువ భాగం ప్రాయశ్చిత్త రూపమే, అంటే పాపనాశనార్థమే. అదే మమ ఉపాత్త దురితక్షయార్థం అని మనం ప్రారంభిస్తున్నామంటే ఉపాత్త దురితం అంటేనే పాపం. ఆ పాపానికి ప్రాయశ్చిత్తములే మనం చేసే నిత్యకర్మానుష్ఠానములు. అయితే నిత్యం భోజనం చేస్తున్నా అప్పుడప్పుడు ఔషధాలు ఎలాంటివో నిత్యకర్మానుష్ఠానంతో పాటు ప్రత్యేకమైన నైమిత్తిక కర్మానుష్ఠానములు కూడా దీన్ని ఉద్దేశించే చెప్పబడుతున్నాయి. అయితే పాపం క్షయమైతే సహజంగా పాపం వల్ల వచ్చే దుఃఖాదులు కూడా పోతూ ఉంటాయి. కానీ కొంతమంది మేము జపం చేసే దగ్గర నుంచి ఆ దుఃఖం పోయిందండి అంటున్నారంటే దుఃఖానికి కారణమైన పాపం మూలం పోయింది అక్కడ. అదేవిధంగా మన సంచితాలను కూడా తొలగించగలదు. సంచితాలు తొలగితే తర్వాత జన్మలు తగ్గుతాయి మనకి. ఇక్కడ ఇన్ని విధములుగా ప్రాయశ్చిత్త కర్మలు కూడా చెప్పబడతాయి. అదే మానవుడు నిత్యానుష్ఠానంతో పాటు నైమిత్తికముగా అంటే ఒక ప్రత్యేక తిథో, ప్రత్యేక పర్వము, లేదా ఒక క్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ చేయవలసినవి, ఇవి నైమిత్తికం నిమిత్తముగా ఏర్పడినవి. ఇక కామ్యకర్మల జోలికి ఇప్పుడు వెళ్ళట్లేదు. ఎందుకంటే చిత్తశుద్ధికి చేసే పనులు కనుక కామ్యకర్మల గురించి చెప్పట్లేదు. కామ్యం అంటే కోరిక కోసం చేసేది. అది కూడా ఒక విధంగా ఆ కోరిక నెరవేరకుండా అడ్డుకునే పాపాన్ని పోగొట్టి కోరిక తీరుస్తుంది. అదే కామ్యకర్మలు కూడా ఒక విధంగా పాపనాశనం చేస్తాయి. అయితే పూర్తిగా ప్రాయశ్చిత్తం ఎందుకని లేదంటే కామన ఉంది కనుక. ఇవి కాకుండా ఈ జన్మలో కూడా కొన్ని పాపాలు మనకు తెలిసి చేసినవి కనబడుతుంటాయి. పశ్చాత్తాపం పడతాం, అది మొదట పడాలి. అదే ప్రాయశ్చిత్తం ఉంది కదా పాపం చేసేద్దామని సిద్ధం కాకుండా పాపం చేసిన తర్వాత ఒకవేళ పశ్చాత్తాపం కలిగితే ప్రాయశ్చిత్త విధులు కొన్ని చెప్పారు. అక్కడ పాపాలే చెప్తాడు, తలుచుకుంటేనే భయం ఇస్తాయి. అయితే కలియుగంలో అత్యంత సహజంగా చేసేస్తుంటారు. పాపం అంటే ఏమిటో ఒకటి తెలియాలి కదా, అప్పుడు ప్రాయశ్చిత్తం అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ ప్రాయశ్చిత్త విధులు ఇక్కడ అధ్యాయంలో మూలంలో చాలా చెప్పాడు, రకరకాల ప్రాయశ్చిత్త విధులు. అథాత సంప్రవిక్షామి ప్రాయశ్చిత్తం సమాసతః దోషానాం అపనుత్యర్థం సర్వభూతాను కంపయ.
ఈ ప్రాయశ్చిత్త విధిని శాస్త్రం ఎందుకు చెప్పిందంటే సర్వ ప్రాణులపై దయతో చెప్పింది, సర్వభూత అనుకంపయ. లేకపోతే ఋషులకి వాళ్ళకి ప్రయోజనం ఉందండి, మనపై దయతో చెప్పారు. ఎందుకు చెప్పారంటే దోషములను తొలగించుకున్నట్టుకై అన్నారు. అయితే పాపం అంటే ఏమిటంటే విహిత అకరణే తద్వత్ ప్రతిషిద్ధాతి సేవనే వేద విప్లావనే చైవ గురుద్రోహి అన్యకర్మణి. ప్రధానంగా చేసేది వేదము ఏది చెయ్యాలని చెప్పిందో దాన్ని చెయ్యకపోవడం ఒక పాపం, ఏది చెయ్యకూడదని చెప్పిందో దాన్ని చెయ్యడం రెండో పాపం. ఇక్కడ చెయ్యకూడని పనులు చెయ్యకుండా ఉన్నాం కనుక మనం పాపం చెయ్యలేదు అనుకుంటే సరిపోదండి. చెయ్యవలసిన పనులు చేయడం లేదుగా, అది పాపం. కానీ విధిని చెయ్యకపోవడం, నిషేధాన్ని ఆచరించడం, ఇవి రెండు పాపములను చెప్తున్నారు. అదేవిధంగా వేద ధర్మానికి అంటే ధర్మానికి హాని తలపెట్టినా అంటే తాను చెయ్యలేదు, నిషేధం చేశాడు, అది కాకుండా ధర్మ నింద చేస్తాడు, ధర్మాచరణ చేసేవాడిని బాధ పెడతాడు, ఈ ధర్మం అక్కర్లేదని ప్రచారం చేస్తాడు. దీన్ని వేద విప్లావనము అంటారు. అంటే ధర్మ నింద చేయడం, ధర్మం చేసేవారిని బాధ పెట్టడం ఇత్యాదులు ధర్మ విప్లావనం కిందకు వస్తుంది. ఇది మూడో రకం పాపం. ఇక నాలుగవది గురుద్రోహం అన్నారు. ఇక్కడ గురుద్రోహే అన్యకర్మణి. గురుద్రోహం మరీ భయంకరమైన పాపం. ఎందుకంటే ధర్మాలు జ్ఞానాలు చెప్పేవాడు గురువు. గురువు పట్ల ద్రోహం అంటే గురువును వంచడం ఒకటి, గురువు చెప్పిన వాక్యాన్ని అకరణం చెయ్యకపోవడం ఒకటి, గురువుని హేళన చేయడం ఒకటి, ఇత్యాదులు ఎన్నో గురుద్రోహం కిందకు వస్తాయి. ఆ గురుద్రోహం మహా దోషభరితమైనటువంటి పాపము. ఇంకా పంచమహాపాతకాలు చాలా మందికి తెలిసినవే. బ్రహ్మహత్య, గోహత్య, సువర్ణస్థేయము, గురుతల్ప గమనము, సురాపానము ఇత్యాదులు చెప్పబడుతున్నాయి. ఇప్పుడు అత్యంత సహజంగా వేల సంఖ్యలో ఈ పానాదుల కోసం వెళుతున్నవన్నీ మహాపాతకాల కిందకు వస్తాయండి. వాటికి ప్రాయశ్చిత్తాలు కూడా చాలా చాలా శాస్త్రం చెప్పారు. ఎప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే ఇవాళ ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ రేపు కొత్త పాపం చేయడానికి సిద్ధపడే వాడికి ప్రాయశ్చిత్తమే లేదు, అది తెలుసుకోవాలి. ప్రాయశ్చిత్తం ఎప్పుడూ కూడా శాస్త్రం చెప్పింది. ఒకవేళ పాపం చేసేననే ఒక బాధ కలిగితే, అది తీవ్ర పశ్చాత్తాపం అయితే అప్పుడు పెద్దల వద్దకు వెళ్ళి ఫలానా పాపం చేసేను ఒప్పుకుని ప్రాయశ్చిత్త విధి వాళ్ళ ద్వారా. ఇక్కడ మొట్టమొదటి పశ్చాత్తాపం వల్ల కొంత పోతుంది, పెద్దల వద్ద ఒప్పుకున్నందుకు కొంత పోతుంది, తర్వాత ప్రాయశ్చిత్త విధి చేస్తే మొత్తం పోతుంది. ఇలా ప్రాయశ్చిత్త విధులు చాలా చాలా ఉన్నాయి. ముఖ్యంగా మానవుడు కామక్రోధాదుల వల్ల ఎక్కువ మహాపాపాలు చేస్తాడు. ఈ కామం భోగం రూపంతో ఉంటుంది. ఆ భోగం కోసం అది కూడదని తెలిసిన మనస్సు లాగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ కామన వల్లనే చేయవలసింది కూడా చెయ్యం. రెండు రకాలుగా దోషాలు ఉంటాయి. క్రోధం వల్ల కూడా ఈ దోషం జరుగుతుంది. మరి గురుద్రోహాదులు, వేద విప్లవనము క్రోధ లక్షణం వల్లే జరుగుతుంటాయి చాలా మటుకు. కానీ కామక్రోధాలే పాపానికి తల్లిదండ్రులు వంటివి. తర్వాత తెలుసుకుని నిగ్రహించుకుని ఇకపై చెయ్యను అని దృఢ నిశ్చయం ఏర్పరచుకున్న వాడు మాత్రమే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశం. అంటే పశ్చాత్తాపం మొదటిది గురువులను ఆశ్రయించి తెలుసుకుని ప్రాయశ్చిత్తం చేసుకున్నాక మరి దాన్ని ఆచరించరాదు, ఎట్టి పరిస్థితుల్లోనే తెలుసుకోవాలి. పైగా ప్రాయశ్చిత్తం పూర్వపాపాన్ని పోగొడుతుందా లేదా అంటే పోగొడుతుంది, సందేహం లేదు. కానీ పాపం ఉన్నవాడు సత్కర్మ చేయడానికి అనర్హుడు. మళ్ళీ చేద్దాం సత్కర్మన్నా దానికి అర్హత ఉండదు, చేసినా ఫలించదు. కానీ ప్రాయశ్చిత్తం చేసుకున్నాక మళ్ళీ సత్కర్మ చేయడానికి అర్హత ఏర్పడుతుంది, అది ఫలిస్తుంది కూడా. అందుకే చేసుకున్న ప్రాయశ్చిత్తం పూర్వపాపాన్ని పోగొడుతుందా లేదా అనే దానికంటే తర్వాత చేసిన మంచికి సాఫల్యం ఇస్తున్నది. ఇది తెలుసుకుని శాస్త్రం చెప్పిన ప్రాయశ్చిత్త విధులు చాలా చాలా ఉన్నాయండి. కొన్ని చూస్తే ప్రాయశ్చిత్త విధులే భయంగా ఉంటాయి, పాపం మరి ఇంకా భయంకరంగా ఉంటుంది కదా ఇక్కడ. అందులో బ్రహ్మచర్య దశలో కామాదుల జోలికి వెళితే వచ్చే పాపం చెప్తాడు. వాటికి ప్రాయశ్చిత్తం ఏంటంటే గాడిద చర్మం కట్టుకుని భిక్షాసనం చేస్తూ ఊరికి దూరంగా బ్రతకాలని చెప్పాడు. సంవత్సర కాలం అలా ఉండాలట. ఇవన్నీ వరుసగా చెప్తాడు అక్కడ. అయితే అవన్నీ చెప్తే భయపడతామని కొంతమంది సారగ్రహణం చేసిన వాళ్ళు తీసేశారు, కానీ చాలా ఉంటాయి. అలాగే చాంద్రాయణములు వేదం చెప్పినటువంటి వ్రతాలు. చాంద్రాయణ వ్రతం అని వినుంటారు మీరు, పేర్లేనే ఉన్నాయి, గుట్టలు కూడా ఉన్నాయి, చాంద్రాయణం లేదు. అక్కడ అన్యుల ఆక్రమణం, వాళ్ళ సంక్రమణం ఎక్కువైపోయింది మనకు తెలుసు. కానీ చాంద్రాయణం అనే వ్రతం ఉంది. చంద్రుని యొక్క గమనం బట్టి చేయవలసిన కొన్ని ప్రత్యేక విధులు. అలాగే చాంద్రాయణమును మరొకటి ఉన్నది. కృచ్ఛ్రము అంటే కష్టము అని అర్థం. కష్టముగా చేసే చాంద్రాయణ వ్రతాలు ఇవాటి శృతులు స్మృతులు కూడా చెప్తాయండి. ఎన్ని విధానాలు ఉన్నాయి. అందులో కొంత యజ్ఞం ఉంటుంది, ఉపవాసం ప్రధానంగా చెప్తాడు, ఆహార నియమం ప్రధానంగా చెప్తాడు. అందుకు ఉపవాసాదులు పాపాన్ని పోగొట్టడానికి పనికొస్తాయి. అందుకు పెద్దలు ఉపవాసం ఏర్పాటు చేయడానికి విశేషణ. ఆహార త్యాగం పాపనాశనం. అలాగని అడ్డదిడ్డు ఉపవాసాలు కాదు.
కొంతమంది లేనిపోని ఉపవాసం పెట్టుకుంటారు. బుధవారం ఒకటి, గురువారం ఒకటి, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు. ప్రధానంగా ఏకాదశి ఉన్నది, మరికొన్ని పుణ్య నియమాలు ఉన్నాయి అంతే. ఇది పాపాదులు చేసినప్పుడు ప్రత్యేకమైనటువంటి ఉపవాసాలు చేయాలి. ప్రాయశ్చిత్తంలో ప్రత్యేక ఉపవాసాలు చెప్పారు. దానికి తగ్గ శారీరక స్థితులు కూడా ఉండాలి కదా. మొత్తానికి కొన్ని పాపాల్లో కృచ్ఛ్రం చాంద్రాయణము, తప్త కృచ్ఛ్రము ఇలాంటి శబ్దాలు చాలా ఉంటాయి. ఇప్పుడు శబ్దాలే మిగిలే. విధానాలు ఉన్నాయి కానీ తెలుసుకునేవారు కష్టం, చేయించగలిగేవారు కష్టం. ఇలాంటివి కూడా ఉంటాయి. అందుకే ముందు ఇవి తెలుసుకుని మనం ఎంత చేయించుకున్నప్పటికీ కూడా ఇంకో మాట చెప్తారు, ప్రాయశ్చిత్తాలు ఎంత కాదన్నా పాపాన్ని సమూలంగా నశింపజేయగలవా అంటే కొంతమేరకేట. ఇవి చేస్తున్నప్పుడు కూడా ఈశ్వరాశ్రయ బుద్ధి ఉండాలని. అది కానీ గట్టిగా ఉంటే తప్పకుండా అనుగ్రహిస్తే. ఈ విషయం మళ్ళీ ఇతర పురాణముల సహాయంతో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మన సాధకులకు పనికి వస్తుంది కనుక కేవలం సూత సంహిత మాత్రమే కాకుండా సూత సంహితకు విరుద్ధము కానీ వ్యాసప్రోక్తమైన మరొక గ్రంథములు కూడా సాయం తీసుకోవచ్చు. మనం అన్ని కలిపే కదా శాస్త్రం. భాగవతం చెప్తోంది భగవన్నామస్మరణ నిత్యం ఈ యుగంలో చాలా ప్రధానం. భగవన్నామస్మరణకి పాపాన్ని నశింపజేసే శక్తి అధికంగా ఉంటుందని సుఖయోగీంద్రుడు నేను అగస్త్యుడి ద్వారా విన్నాను అని అజామిళ ఉపాఖ్యానాన్ని చెప్తాడు. అది మరువరాదు. అందుకే నిరంతర భగవన్నామస్మరణ. ఎందుకంటే మంత్రాదులకు కూడా నియమాలు ఉంటాయి కానీ నామానికి నియమాలు లేవు. కానీ అది భక్తిగా చేస్తే పాపాలను పోగొడతాయి. ఎందుకంటే ఈ యుగంలో అన్ని వ్రతాలు చాంద్రాయణాది వ్రతములు తెలియవు. అందుకే నామస్మరణ చాలా ప్రధానంగా చేయాలి. చేస్తూ తగినన్ని ప్రాయశ్చిత్త విధులు కూడా చెప్పారు. నామస్మరణతో పాటు మరికొన్ని కూడా తెలియజేశారు. ఇందులో సులభోపాయంగా కనబడుతున్నది మాత్రం నామస్మరణ. కలియుగంలో పాపాలు మిక్కిలిగా ఉంటాయి, ప్రాయశ్చిత్త విధులు తక్కువగా ఉంటాయి. అంటే చేసేవాళ్ళు విధులు ఉంటాయి శాస్త్రంలో, చేసేవాడు ఉంటే కదా మిగులుతాయి. వాడు పుస్తకంలో ప్రింట్ చేసినా కొనేవాడు ఉంటే కదా వాడు ప్రింట్ చేస్తాడు. కానీ ప్రాయశ్చిత్త విధులు తెలియని రోజులు వచ్చేసాయి, ఇంకా వస్తాయి. పైగా వాటి గురించి చెప్తే హేళన చేసే తరాలు కూడా తయారయ్యాయి. అంటే పాపం అంటేనే ఒక తెగింపు వచ్చి వస్త్రధారణ మొదలుకుని ఆహారాదులు మొదలుకుని నియమరహితంగా ఉన్నప్పుడు ఇంకా పాపం పేరుకుపోతుంది. అప్పుడు పాపమని చెప్పిన అర్థం కానంత దృఢ పాప మాలిన్యం ఉంటుంది. ఇంకేం ధరిస్తాం? అందుకే భగవన్నామస్మరణ చాలా ప్రధానమైనటువంటిదిగా ముందుగా తెలుసుకోవాల్సినది. అందుకే వేదము చెప్పిన భగవంతుడు నామం వాళ్ళది కూడా తెలుసుకోవాలి. కొత్త దేవుళ్ళు కొత్త పేర్ల గురించి కాదు. వేద ప్రతిపాద్యమైనటువంటి శివ, విష్ణు, రామ, కృష్ణ ఇత్యాది నామస్మరణ చాలా విశేషము. అదే నామస్మరణ ఎప్పుడు భగవన్నామములు అందుకే ఏర్పడ్డాయి. అష్టోత్తర శతనామాలు కానీ, సహస్రనామాలు కానీ, త్రిశతి నామాలు కానీ ఇలాంటివి ఎందుకు ఏర్పరిచారంటే పాపనాశనం కోసమే. అదే నామం పెద్ద చక్కటి ఉపాయం. ఇది నిత్యము అనుసంధానం చేసుకుంటూ ఉంటే తరిస్తాం. ఇది కూడా తెలుసుకోవాలి. అయితే శాస్త్రంలో చెప్పిన ప్రాయశ్చిత్త విధులు కూడా చేతనైనంత చెయ్యడం మంచిది. నామస్మరణతో పాటు అవి చేయడం మంచిది. చేయగలిగినంత చెయ్యాలి. అయితే ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క రకంగా ప్రాయశ్చిత్తం ఉంది. ముఖ్యంగా ఇందాక చెప్పిన పంచమహాపాతకాలకు కానీ కామక్రోధాదుల వల్ల ఇప్పుడు చెప్పిన పాపములు 4 రకాలు చెప్పుకున్నాం కదా. ఏది? విధిని విడిచిపెట్టుట, నిషేధాన్ని ఆచరించుట, వేదముని ద్వేషించుట, నిందించుట, దెబ్బతీయుట, ఇంకొకటి గురుద్రోహం. ఇవన్నీ తొలగించేదేమిటి అంటే తప్త కృచ్ఛ్రము మొదలైనవి ఉన్నాయన్నారు ఇక్కడ. ఇందులో విశేషంగా 21 రోజులు కేవలం నీళ్లు తాగుతూ ఉపవసించాలిట. అది ఒక కృచ్ఛ్ర వ్రతం. మరొక కృచ్ఛ్ర వ్రతం చెప్పారు, తప్త కృచ్ఛ్రం. ఇది ఎలా ఉంటుందంటే 3 రోజులు వేడి నీటిని తాగాలి. కేవలం వేడి నీటితోనే 3 రోజులు. తర్వాత 3 రోజులు వేడి పాలు తాగాలి. ఆ తర్వాత 3 రోజులు వేడి నేతిని మాత్రమే తాగాలి. తర్వాత అవి కూడా విడిచిపెట్టి కేవలం ప్రాణాయామ పరాయణుడి కొన్నాళ్ళు ఒక 3 రోజులు ఉండాలి అని చెప్పారు ఇక్కడ. ఈ విధంగా మొత్తం 4 ముళ్ళు 12 రోజులు ఇది చేయడం ఒక ప్రాయశ్చిత్త విధి అని చెప్పారు. ఇలాంటి ప్రాయశ్చిత్త విధులు చాలా చాలా ఉన్నాయి. ఇంకొకటి ఉన్నదిట ప్రాయశ్చిత్త విధి. ఇది చేస్తే చాలా మంచిది అని చెప్పాడు. దాని విశేషమైనదండి. అథవా సర్వపాపానాం విశుద్ధ్యర్థం సమాహిత కుర్వన్ శుశ్రూషణం నిత్యం వేదాంత జ్ఞాన భాషిణం. ఇది చాలా విశేషము అన్నాడు. అంటే తప్త కృచ్ఛ్ర ప్రాయశ్చిత్తాదుల కంటే గొప్ప ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే చక్కని గురువును ఆశ్రయించి వేదాంత జ్ఞానాన్ని వినడం. ఇది ప్రధానం. వేదాంత జ్ఞానంగాని వింటే చూసారా, వేదాంతం వింటే నిద్ర వస్తుంది అంటే అదొక పాపం. నిద్ర వచ్చినా సరే వేదాంతం వినండి, పాపం పోతుంది. బాగుంది ఇక్కడ. కానీ వేదాంతం అర్థం కాకపోయినా పాపం పోగొడుతుంది. అంటే వేదాంత ప్రవచనం జరిగే చోట ఒక స్తంభం చాటు చూసుకుని చక్కగా కొనికినా కొంత పాపం పోతుంది. ఎంత వింటే అంత. మరేం చేస్తాం? కొంత పోతూ ఉంటే మరికొన్నాళ్ళకి వింటాం. దీనికి కూడా ఎలాగైతే 12 రోజులు తప్త కృచ్ఛ్రం, ఏడాది పాటు ఉపవాసాలు, ఏడాది పాటు భిక్షాటన చేస్తూ సంచరించడం ఇలాంటివి ఎలాగుంటాయో అలాగే దీనికి కూడా కొంతకాలం చెప్పేట. శ్రద్ధా వినయ సంయుక్త. ఎలా వినాలో చూడండి ఇక్కడ. శ్రద్ధా వినయం
ఈ రెండు ఉంటే తప్పకుండా వింటామండి. చాలా ఎందుకు మనం కేర్లెస్ గా ఆ సమయంలో ఎందుకు మనస్సులోకి వెళ్ళదంటే దానికి శ్రద్ధ ఉండదు. మరి దీనివల్లే తరిస్తామేంటి, మా మార్గాలు మాకున్నాయి అనుకోవడం వల్ల విన్నాం. కానీ ఈ మార్గం వల్లనే మేము తరిస్తామంటే పరాయణం అంటారు దాన్ని, దీన్ని పరాయణం. అదేవిధంగా ఈ మార్గం వల్ల మేము తరిస్తామని దృఢమైన భావం పేరు శ్రద్ధ. అందుకే పరాయణ శ్రద్ధ ఈ శబ్దములు రెండూ కూడా సాధకుడికి ముందు చెప్పాలి. అంటే శ్రద్ధ వినయ సంయుక్త. వినయం అంటే ముందుగా చెప్పేవాడి పట్ల వినే విషయం పట్ల ఒక గౌరవ భావం కలిగి ఉండడమే వినయం. ఆ గౌరవ భావంతో పాటు దాన్ని శిక్షణలోకి తెచ్చుకునడాన్ని వినయం అంటారు. శిక్షణ అంటే ట్రైనింగ్. వినయ శబ్దానికి అర్థం శిక్షణ, ఇది అసలైన అర్థం. అదే శ్రద్ధ వినయం ఈ రెండిటితో సంయుక్త కూడిన వాడి శాంతి దాంతి ఆది సంయుత. వేదాంత విద్య వినేటప్పుడు ఇది తప్పకుండా ఉండాలి. అంటే ఎన్నింటికండి? 6:30 ప్రారంభం. అప్పుడే కాదు, 6:30కు ముందు కూడా ఇంట్లో కూడా ఇలాగే ఉండాలి. శాంతి దాంతి ఆది సంయుత. శాంతి అంటే అంతరింద్రియ నిగ్రహం, దాంతి అంటే బహిరింద్రియ నిగ్రహం. దీన్ని శమము దమము అంటారు. సాధనలో ఇది ప్రధానం. కనుకనే జ్ఞాన సాధనలో ఇవి చెప్తారు. రోజు 10 సార్లు స్నానమా 11 సార్లు స్నానమా ఇలాంటివి ఉండవు. బట్ట ఎన్ని మార్లు పిండాలి, పుట్టుకోవద్దని ఎన్ని మార్లు అరవాలి, ఇవి ఉండవు అక్కడ. అంతరింద్రియ నిగ్రహ బహిరింద్రియ నిగ్రహమే జ్ఞానానికి ప్రధాన సాధనలు. అది శాంతి దాంతి ఆది సంయుత. ఆది అనడంలో తితిక్ష ముముక్షత్వం ఇత్యాదులు వస్తాయి. తితిక్ష అంటే సహనం. సహనం చాలా ప్రధానమండి. అంటే మన సాధన దశలో అవరోధం కలిగించే మన చుట్టుపట్ల ఉంటాయి. వెంటనే మనం కంట్రోల్ తప్పుతాం, నిగ్రహం కోల్పోతాం. నేనేం చేయనండి వాళ్ళలా ఉంటే అంటే సాధన నీకు వాళ్ళకి కాదు, కనుక నిన్ను నువ్వే నిగ్రహించుకోవాలి ఇక్కడ. అందుకే తితిక్ష అనే తర్వాత అది ముముక్షత్వం, మోక్షం కావాలనేటువంటి తపన. రెండవది మనస్సును సమాధానపరచుట. సమాధానం అంటే ఏకాగ్రపరచుట అని అర్థం ఇక్కడ. ఈ విధమైనవన్నీ ఆది అనే మాటలో వచ్చాయి. కానీ వేదాంతం వినేటప్పుడు ఉండవలసిన లక్షణం అదే. వేదాంత భాషణం ఎవరైతే వేదాంతాన్ని చెప్తారో వాడిని శుశ్రూష చేస్తూ, శుశ్రూష అంటే అతను చెప్పేదాన్ని వినడానికి ఆసక్తి చూపిస్తూ, ఇదే అర్థం ఇక్కడ. అంతకు మించి ఎక్కువే అక్కర్లేదు. అటువంటి గౌరవ భావంతో శ్రద్ధా వినయాలతో కూడినటువంటి శాంతి దాంతి తితిక్ష ముముక్ష సమాధాన ఇత్యాది లక్షణాలతో చేయాలి. ఎంతవరకు చేయాలండి? పాపం పోయే వరకు కాదు. యావత్ జ్ఞానోదయం తావత్ వేదాంతార్థం నిరూపయేత్.